విజయనగరం జిల్లా నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి పి నారాయణ స్వామి నాయుడు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన పివివి సూర్యనారాయణ గారి మీద 6,973 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి బి అప్పలనాయుడు గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన శ్రీమతి లోకం మాధవి గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పి నారాయణ స్వామి నాయుడు గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 28,051 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి ఇక్కడ కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి శ్రీమతి లోకం మాధవి గారు పోటీ చేయనున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా బి అప్పలనాయుడు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి ఈ పార్టీల మధ్య జరిగే రసవత్తర పోరులో ఎవరు గెలుస్తారంటే ఇక్కడ ప్రజల వైసీపీ మీద ఉన్న కొంత అసంతృప్తి కారణంగా ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్గా మారబోతుందని తెలుస్తుంది. ఫైనల్గా ఇక్కడ ఎడ్జ్ మాత్రం ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల కారణంగా వైసీపీ యువతకి ఏం చేయలేదన్న అసంతృప్తి కారణంగా జనసేన యువతకి ఇచ్చే భరోసా కారణంగా ఈసారి యువత ఓట్ల మీద ఇక్కడ ఫలితం ఆధారపడి ఉంది. ఫైనల్గా ఈసారి యువత ఇక్కడ కూటమి అభ్యర్థిగా పట్టం కట్టే అవకాశం కనబడుతుందని తెలుస్తుంది. ఇకపోతే నెక్స్ట్ విజయనగరం జిల్లా చీపురుపల్లి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి కిమిడి మృణాలిని గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన బొత్స సత్యనారాయణ గారి మీద పోటీ చేసి 20,842 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా బొత్స సత్యనారాయణ గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఎం శ్రీనివాసరావు గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కిమిడి నాగార్జున గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 26,498 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కళా వెంకటరావు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఇక్కడ కూటమి పార్టీల కొంత అసైక్యత కారణంగా ఈసారి ఇక్కడ ప్రజలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కొంత ఎడ్జ్లోనైనా అంటే అతి స్వల్ప మెజారిటీతోనైనా గెలిపించే అవకాశం కనబడుతుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ విజయనగరం జిల్లా శృంగవరపు కోట కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి కొల్ల లలిత కుమారి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన రొంగాల జగన్నాథ్ గారి మీద పోటీ చేసి 28,572 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కాడు బండి శ్రీనివాసరావు గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కొల్ల లలిత కుమార్ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 11,365 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా కొల్ల లలిత కుమార్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కాడు బండి శ్రీనివాసరావు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఇక్కడ వైసీపీ పార్టీ మీద కొంత అసంతృప్తి కారణంగా ఈసారి ఇక్కడ ప్రజల కూటమి అభ్యర్థిని కొంత ఎడ్జ్లోనైనా అంటే అతి స్వల్ప మెజారిటీతో అయినా గెలిపించే అవకాశం కనబడుతుంది. ఈసారి ఇక్కడ పోల్ అవబోయే యువత ఓట్లు కూడా కూటమి ఇచ్చే భవిష్యత్తు భరోసా కారణంగా అలాగే వైసీపీ యువతకు ఏమీ చేయలేదన్న అసంతృప్తి కారణంగా ఈసారి నూతన యువత ఓట్లు కూడా కూటమికి కలిసి వస్తాయన్న అంచనా ప్రకారం ఇక్కడ ఖచ్చితంగా కొంత ఎడ్జ్ మాత్రం కూటమికే ఉందని తెలుస్తుంది. ఫైనల్గా మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ విజయనగరం జిల్లా గజపతి నగరం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి కొండపల్లి అప్పలనాయుడు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన కాడు బండి శ్రీనివాసరావు గారి మీద పోటీ చేసి 19,423 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా బొత్స అప్పల నరసయ్య గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన టి రాజీవ్ కుమార్ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కొండపల్లి అప్పలనాయుడు గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 27,011 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా
టీడీపీ నుంచి ఈసారి కొండపల్లి శ్రీనివాస్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా బొత్స అప్పల నరసయ్య గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఈసారి ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. ఫైనల్గా ఇక్కడ మనకు కనబడుతున్న రిజల్ట్ ప్రకారం అలాగే కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకుని పరిశీలించినా కూడా మనం వేసిన అంచనా ప్రకారం కూడా ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సీపీకే ఉన్నట్టు తెలుస్తుంది. ఈసారి ఇక్కడ ప్రజలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కొంత ఎడ్జ్లోనైనా అంటే అతి స్వల్ప మెజారిటీతో అయినా గెలిపించే అవకాశం కనబడుతుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీని ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ విజయనగరం జిల్లా బొబ్బిలి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి వెంకట సుజయ కృష్ణ రంగారావు గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన తెంటు లక్ష్మణ్ నాయుడు గారి మీద పోటీ చేసి 6,958 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన జి అప్పలస్వామి గారి మీద ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన వెంకట సుజయ కృష్ణ రంగారావు గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 8,352 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీటు వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్టయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఆర్ఎస్వికేకే రంగారావు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి వెంకట చిన్న అప్పలనాయుడు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్టయితే సుమారుగా 80,000 పైచీలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 84,000 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని 4,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవరదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదేవిధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఈసారి కూటమి అభ్యర్థి పనితీరు అక్కడ ప్రజల్లో మెరుగ్గా కనబడడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అన్నది అతి స్వల్ప మెజారిటీతో అయినా కూటమి అభ్యర్థిని గెలిచే అవకాశం కనబడుతుంది. ఇక్కడ కనబడుతున్న రిపోర్ట్ ప్రకారం మనకు తెలిసిన కొన్ని సర్వేలను పక్కన పెట్టి అంచనా వేసుకొని పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా కొంత ఎడ్జ్ మాత్రం ఈసారి కూటమికే ఉందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ విజయనగరం జిల్లా విజయనగరం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి మీసాల గీతా గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన కొలగట్ల వీరభద్రస్వామి గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 15,404 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కొలగట్ల వీరభద్రస్వామి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన పాలవలస యశస్వి గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 6,417 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా పి అతిథి విజయలక్ష్మి గజపతి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కొలగట్ల వీరభద్రస్వామి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్య మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 79,000 పైచిలుకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 78,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉంటుంటే ఇక్కడ లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచిన ఈ సీట్ 1000 ఓట్ల స్వల్ప మెజారిటీతో అయినా కూటమి అభ్యర్థి ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవరదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదేవిధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే
ఖచ్చితంగా స్వల్ప మెజారిటీతో అయినా ఈ సీట్ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకు కనబడుతున్న రిజల్ట్ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలు తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అనేది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ విజయనగరం జిల్లా రాజం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి కంబాల జోగులు గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కావలి ప్రతిభాభారతి గారి మీద పోటీ చేసి 512 సాధారణ మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కంబాల జోగులు గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఎం శ్రీనివాసరావు గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కొండ్రు మురళీమోహన్ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 16,848 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి కొండ్రు మురళీమోహన్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి డాక్టర్ తాలే రాజేష్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 71,000 పైచిలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 83,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 12,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవడదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి నూతన అభ్యర్థి కావడం వలన ఈసారి కూటమి ప్రత్యర్థి పనితీరు అక్కడ ప్రజల్లో మెరుగ్గా కనబడడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అతి స్వల్ప మెజారిటీతో అయినా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కానీ గెలుపు అనేది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.